దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, శ్రమల దిన ధ్యానంలో భాగంగా ఈరోజు 34వ రోజు, మార్చి 28వ తేదీ శనివారం. రండి దేవుని వాక్యము చదువుకొని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 18 మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప పరలోకపు తండ్రి, నాయన, నీ జనితేత కుమారుడును అద్వితీయ సత్యదేవుడునై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ సహాయంతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రభుల వారు 2000 ఏళ్ల క్రితము భూమి మీద ఉన్నప్పుడు, పరలోక రాజ్యము సువార్త ప్రకటించుతున్నప్పుడు ఆయన ఏ రీతిగా శ్రమలు పడెనో, హింసలు అనుభవించెనో, ఆ ఘోర మరణము, శిలువ మరణము పాలయ్యనో, మా అందరి ప్రాణ విమోచన క్రయధనము కొరకు ఆయన రక్తము కార్చెనో, ఈనాడు ఈ 2026వ సంవత్సరపు శ్రమల ధ్యానములో 34వ దినములో మేము మమ్మలను జ్ఞాపకం చేసుకొని నేడున్నట్టుగా సజీవుల లెక్కలలో స్మరణ కుంచుకొని నేటి ధ్యానము మీకు అంగీకారముగా, మీ పరిశుద్ధ నామమునకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా ఉండునట్లు ఆశీర్వదించమని యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాడు. కిద్రోను వాగు సియోను పర్వతం మీద, ఎత్తైన పర్వతం మీద కట్టబడింది యెరూషలేము దేవాలయం, మందిరం. ఆ మందిరంలో కింది భాగంలో కిద్రోను వాగు ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ కంటే ఇంకా తక్కువనే కిద్రోను వాగు. ఆ ప్రభువు దినమున, ఆయన అప్పగింపబడిన దినమున గొప్ప పస్కా పండుగ జరిగినట్టుగా చరిత్రకారులు, వేద పండితుల చరిత్ర. 38 లక్షల పస్కా బలి పశువులు వధించబడ్డాయి. 38 లక్షల కుటుంబానికి ఒకటి. అన్ని జనులు, అనేక మంది, ఇశ్రాయేలు పిల్లలే, యూదులే, 38 లక్షల కుటుంబాలు. ఏరులై పారుతుంది రక్తం. యాజకులు ఒక్కొక్కరుగా, భక్తులు యెహోవాకు పండుగ ఆచరించడానికి వచ్చిన వారు ఒక్కొక్కరుగా పస్కా పశువు గొర్రెపిల్లను తీసుకొని వస్తారు. ఏడాది గొర్రెపిల్లను, నిర్దోషమైనది గొర్రెపిల్లను. అప్పుడు యాజకులు సుమారు 600 మంది ఉండేవారు. ఆ దినమున 600 మంది ఉండేవారు. ప్రధాన యాజకునితో పాటు 601 మంది. 600 మంది యాజకులు
ధర్మశాస్త్ర ఆజ్ఞలను, పవిత్రమైన ఆజ్ఞలను దేవుడు ఇచ్చినవి ఉచ్చాటన చేస్తూ పండుగ ఆచరించుకునేవారు. ఒక్కొక్కరుగా పస్కా బలి పశువు తీసుకొస్తుండగా ఆ పస్కా బలి పశువు మీద తల మీద యాజకుల చేతులుంచి వధించేవారు. ఆ పస్కా పశువును దీవించి ప్రభు ఇష్టమైన నైవేద్యముగా ప్రభు అంగీకరించినట్లుగా దేవుని స్తుతించి ఆరాధించి తమ చేతులుంచి వధించేవారు. ఆ వధించేటప్పుడు యాజకులు ఒక ఇద్దరు పల్లెములతో ఆ రక్తమును ఒడిసి పట్టుకుంటారు. పల్లెములతో ఆ రక్తమును ఒడిసి పట్టుకుంటారు. ఇంచుమించు ఒక పల్లెము నిండుతుంది, కాకపోతే 2 పల్లెలు. ఆఖరి బొట్టు వరకు చిందించబడుతుంది. ఆ రక్తమును ఒకరికొకరు చేతుల మీద అందించుకుంటూ 600 మంది యాజకులు పవిత్ర ఆజ్ఞలను ఉచ్చరిస్తూ ఆ పస్కా బలి పశువుల రక్తము ప్రధాన యాజకుని వద్దకు అతి పరిశుద్ధ స్థలములో దేవుని బలిపీఠం, పరిశుద్ధమైన బలిపీఠం, ఆ బలిపీఠం మీద రక్తం ప్రోక్షించాలి. 600 మంది తమ చేతుల మీదుగా అందించబడుతుండగా ఒక్కొక్కటి 38 లక్షలు. రాత్రంతా ప్రధాన యాజకుని వారసులు, కాబోయే ప్రధాన యాజకులు అందరూ దేవాలయంలో ఆ పస్కా రాత్రి, వధించబడిన పస్కా రాత్రి దేవాలయంలో హాజరు కాబడతారు. ఆ రాత్రంతా పస్కా బలి పశువులను పల్లెముల మీద ఒకరు 600 మంది ఒకరి తర్వాత ఒకరు అందించుండగా ప్రధాన యాజకుడు బలిపీఠం మీద పోస్తాడు. బలిపీఠం మీద పోస్తాడు. ఆ రక్తము ఇంచుమించు కొన్ని లీటర్లు, ఒక పశువుకు కొన్ని లీటర్లు, 2 నుంచి 3 లీటర్లు, 2 నుంచి 3 లీటర్లు ఇంచుమించు రక్తం ఒక్క బలి పశువు. 38 లక్షల బలి పశువులు, పస్కా బలి పశువులు వధించబడ్డాయి ఆ రాత్రి, ప్రభువును అప్పగించబడిన రాత్రి. ఆ బలిపీఠము ఒకవైపున ఏటవాలుగా చేయబడి డ్రైన్ సిస్టమ్, ఆ రక్తము కారిపోనట్లు ఎప్పుడో పురాతన కాలము నుంచి ఆ దిగువన కిద్రోను వాగు, ఆ కిద్రోను వాగు ఆసా కాలంలో దావీదు తర్వాత రెహబాము, తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, తర్వాత అబియాము యూదరాజులుగా ఉంటారు. అబియాము కుమారుడైన ఆసా ఒక గొప్ప పని చేస్తాడు. 1 రాజులు 15వ అధ్యాయము 13వ వచనం. మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తొలినాళ్లలో దేవునికి భయపడవాడు, దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు. దావీదు తర్వాత సొలొమోను, రెహబాము కుమారుడైన అబియాము. ఆసా దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు తొలినాళ్లలో. చివరి దినాల్లో
ఆసాకు పాదములకు పుండు పుట్టి శకునము చూచి వారి యొద్దకు అన్యుల యొద్దకు వెళ్తాడు. ఆ కారణం చేత యెహోవా అతన్ని మొత్తెను, అతడు మరణించెను. తర్వాత యెహోషాపాతు రాజాయను. ఆసా దేవునికి భయపడినప్పుడు దేవత అతని అమ్మమ్మ అయిన అతని అవ్వ అయిన మయక అసహ్యమైన దానిని ఒకటి నిలిపి దేవతా స్తంభమును నిలబెట్టి పట్టపు రాణి తానే ప్రకటించుకొని మయక ఆ ఉద్యోగం నుంచి తొలగించాడు. పట్టపు రాణి కాకుండా ఉద్యోగం తొలగించబడింది. అంత మాత్రమే కాకుండా దేవతా స్తంభము పడగొట్టబడింది. అసహ్యమైన దాని విగ్రహము చిన్నాభిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. అనగా యెరూషలేము రాజనగరము, యెరూషలేము మందిరము, యూదుల రాజుల మహాపట్టణము, ఆ యూదుల రాజుల మహాపట్టణము తర్వాత కొండ దిగువన కిద్రోను వాగు. మొదటి సమూయేలు 2వ సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. వారు అనగా అబ్షలోము తరుముచున్నాడని ప్రాణాయాపం చేత రాజైన మహారాజు దావీదు గారితో ఉన్న పరివారం రాజుతో కూడా వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రాకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. ఇప్పుడు పితరుడైన దావీదు అబ్షలోము భయము చేత ప్రాణము కాపాడుకోవటానికి రాజ పరివారం అందరూ జనులందరూ బహుగా ఏడ్చు ముఖములు కప్పుకొని అయ్యో అయ్యో రాజుకు ఎంత కష్టం వచ్చింది, సొంత కుమారుడే విరోధ అయిపోయాడు, అబ్షలోమే తాను రాజు బహుగా ప్రేమించిన ప్రేమైన కుమారుడే ప్రయత్నం చేస్తున్నారు దావీదు. అక్కడ ప్రార్థన స్థలం ఒకటి, ఆరాధించు స్థలం ఒకటి ఉండెను, గెత్సెమనే తోట. ఆ తోటలోనికి ఆరాధించు స్థలము లోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుట తరచుగా దావీదు అలవాటు ప్రకారం ఎప్పుడెప్పుడు ప్రాణాపాయమైన స్థితి కలిగినా ఆ తోటలోనికి, ఆరాధించే స్థలంలోనికి, ప్రార్థన స్థలంలోనికి వెళ్ళుచుండట. అలాగే మన ప్రియ ప్రభుల వారు యేసయ్య కూడా కిద్రోను వాగు దాటిపోవుట 12 మంది ఏర్పరచబడిన వారు, మొన్న మార్కు అనబడిన పడుచువాడు 12 మందితో కూడా చీకట్లో అనుసరిస్తున్న మార్కు కూడా వెంబడి రాగా గెత్సెమనే తోటలోనికి ప్రార్థన చేయుటకు ఆయన నిన్న మనం చెప్పుకున్నట్టుగా చెమట స్వేదము రక్త బిందువుల వలె, రక్తపు చుక్కల వలె నేలను తడుపుట, బహువేదన పడి ప్రార్థించు ప్రభు ఆ తోటలోనికి వెళ్ళి. అయితే కిద్రోను వాగు తర్వాత యోషియా కాలంలో కూడా రెండో రాజులు యోషియా కాలంలో కూడా దేవాలయపు 8 ఏళ్ళ వారైన రాజుగా యోషియా ఏలాడ ఆరంభించినప్పుడు మొట్టమొదటి చేసిన పని తొలి 2-3 రోజుల్లోనే దేవాలయపు మందిరపు తలుపులు తెరిచి దానిని శుద్ధి చేపించి యాజకులందరూ పెద్దలను పిలిపించి
పట్టణపు అధికారులను పిలిపించి బాలుడైన రాజైన యోషియా దేవాలయపు మందిరము తెరుస్తున్నాడు. అక్కడ దుమ్ము ధూళితో నిండిపోయిన శిథిలావస్థలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టను దొరకబుచ్చుకున్నాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రకారం ఆజ్ఞలు, మోషే నియమించిన ఆజ్ఞలు, పరిశుద్ధ దేవుని సత్య ఆరాధన, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెనని అలనాడే యోషియా గ్రహించి దేవాలయపు ఆవరణమంతా శుద్ధి చేసి ప్రశస్తమైన పరిశుద్ధమైన జలము చల్లి ఆ కిద్రోను వాగులో రాజైన ఆహాజు నియమించిన ప్రతిమనొకటి చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వాగులో కాల్చివేస్తారు. హిజ్కియా రాజు కూడా నెతన్యా అని మోషే కాలంలో అరణ్యములో ఎత్తిన సర్పం, ఇత్తడి సర్పం ప్రతిమ చేపించుకొని దానికి పూజలు చేస్తూ ఉంటారు. మోషే నిలిపిన ఇత్తడి సర్పం, దానిని కూడా రాజైన హిజ్కియా తునకలుగా కొట్టించి దాని తునకలన్నిటినీ, ఆ ప్రతిమ తునకలన్నిటినీ కిద్రోను వాగులో కాల్చివేస్తాడు. ఈ విధముగా చివరికి ఇర్మియా కాలంలో 31 ఇర్మియా 31:40 ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 40 వచనం. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిక్కుననున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అవి మరి ఎన్నడూనూ పడద్రోయబడదు. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకు. ప్రియులారా, ఆ కిద్రోను వాగు ప్రభుల వారు దాటుతున్నారు. ఆ కిద్రోను వాగు ఆయన మనసులో ఈ విధంగా తలంచుచున్నాడేమో. రక్తము ఏరులై 38 లక్షల పస్కా బలి పశువులు వధిస్తూ ఉండగా, రక్తము ప్రవాహం వలె ఏరులై పారుతుండగా కొద్ది క్షణాల్లోనే రక్తపు గడ్డ కడుతుంది, రక్తపు గడ్డలు మిగులుతాయి. ఆ ప్రాణి శరీరంలో నుంచి బయటకు రాగానే క్షణాల్లోనే దాని రక్తము గడ్డ కట్టుకోపోతుంది. కొన్ని గంటలు రక్తము పడుతూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. రక్తము ఆ రక్తపు పలకల మీద, గడ్డ కట్టిన పలకల మీద ప్రభుల వారు ఆయన 12 మంది శిష్యులు, మార్కు కూడా యవనుడు పరచువాడు వెంట రాగా, మార్కు కూడా వెంట వస్తున్నాడు, కానీ రహస్యంగా వస్తున్నాడు. కిద్రోను వాగు దాటిపోయాడు. ప్రభుల వారి మనసులో ఏముందంటే, ఇక్కడితో ఈ రక్తముతో పని లేదు. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తం వలన ఇక పాప క్షమాపణ కలగదు. నిత్య బలి పశువుగా ఆయనే వధించబడబోతున్నాడు. ఆయనే వధకు సిద్ధమవుతున్నాడు. ఆయనే చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అనేకుల ప్రాణ విమోచన క్రయదనం కొరకు మన ప్రభుల వారి రక్తం చిందిస్తున్నాడు. ఇక జంతువుల, పశువుల రక్తము అక్కరలేదు. ఇక ఈ కిద్రోను వాగు
కిద్రోను వాగు నిండా రక్తపు దాగులు మరకలు, రక్తపు ఏరులై ప్రవహిస్తూ ఉండగా ఆ రక్తపు వాసన, బూడిద శవములు కిద్రోను వాగులో పడి ఉండుట, ఇంచుమించు శ్మశాన వాతావరణం, రక్తపు వాసన, పచ్చి రక్తపు వాసన సహించుకుంటూ ఆ రాత్రి కిద్రోను వాగు దాటుట, జీవము గల పరిశుద్ధుడైన ప్రభువు వారి రక్తము, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదు అని ధర్మశాస్త్రము ఉద్ఘాటిస్తుండగా ఆ ప్రభుల వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదాలలో సత్యము ఘోషించిన ప్రకారం ఆ పరమాత్ముడు తనకు తానుగా పుణ్యదాన బలియాగముగా రక్తం చిందించడం ద్వారా మనకందరికీ రక్షకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్య, కిద్రోను వాగు దాటేటప్పుడు నీ మనసులో కలుగు అభిప్రాయం, నీ మనసులో ఊహించిన తలంపు మా కన్నుల ఎదుట, మా హృదయపు మనోపలకల మీద ముద్రించి ఆ రాత్రి అనుభవం ఇక వేలాది లక్షలాది బలి పశువుల రక్తము ప్రతి ఏటా చిందించబడవలసిన అవసరం లేదు. మీరొక్కరే పరమాత్ముని కుమారుడిగా అవతరించి ఏ పాపము చేయకుండా, నేరారోపణ ఏది లేకుండా త్యాగమూర్తిగా బలి పశువుగా వధించబడటానికి ఇష్టపడి మా అందరి ప్రాణ విమోచన క్రయధనముగా మీరు చిందించిన రుధిర ధారలలో మాకందరికీ రక్షణ. ఈ రక్షణను బహు జాగ్రత్త కలిగి నిర్లక్ష్యం చేయకుండా ఇంత గొప్ప రక్షణను మేము సంపాదించుకున్న రక్షణను ప్రభుల వారి రక్తమిచ్చి సాధించిన రక్షణ నిర్లక్ష్యముగా ఉండకుండా నేటికి 2026 సంవత్సరములుగా ప్రతి ఏటా ధ్యానించుకొనిచున్నాము. శిలువ ధ్యానములో ఈనాడు ధ్యానించిన ధ్యానము నిశ్చయముగా నీకు అంగీకారముగాను, నీకు మహిమకరముగాను ఉండినట్లుగా, మాకందరికీ దీవెనకరముగా ఉండినట్లుగా ఆశీర్వాదముగా చేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున చిన్న ప్రార్థన ప్రతిమలాడి వేడుకొని అడిగి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, క్రీస్తునాథుడు దైవకుమారుడు ఆయన కృప, కనికరము, వాత్సల్యము, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, ఆదరణ, అన్యోన్య సహవాసము, కాపుదల, క్షేమము, భద్రత సార్వత్రిక సంఘములన్నిటితో కూడా ఈ వాక్యము వినుచున్న భక్త కోటికి అందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.